అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనకి ఏమన్నా అనారోగ్యం ఉంటే హాస్పిటల్కి వెళ్తాం. ఆ అనారోగ్యం మరీ తీవ్రంగా ఉంటే డాక్టర్ మనకి ఇంజెక్షన్ వేస్తాడు. ఆ ఇంజెక్షన్ సూది ఎంత ఉంటుంది? చాలా చిన్న నీడిలు. ఆ నీడిలు మన చేతిలో పెట్టంగానే మనం విలవిలా కొట్టుకుంటాం. అంత చిన్న నీడిల్ బాధనే మనం భరించలేము. మరి యేసయ్య ఈ రోజున మన పాపాల కొరకు ఆయన భయంకరమైన శిలువ మరణాన్ని పొందాడు. ఆయన కూడా ఆ టైంలో మనలాంటి మనిషే కదా. మరి ఇంత చిన్న నీడిల్కే మనము తట్టుకోలేకపోతే అంత పెద్ద శిలువ మరణాన్ని ఆయన ఘోరంగా భరించాడు. అదొకసారి చూద్దామా? యేసయ్య మోసిన శిలువ బరువు 150 కేజీలు. ఆ శిలువ పొడవు 15 అడుగులు, వెడల్పు 8 అడుగులు. ఆయన చేతికి కాలుకు మేకులు గుచ్చారు కదా, ఆ మేకుల మందం 3/4 అంగుళాలు, ఆ మేకుల పొడవు 8 అంగుళాలు. యేసయ్య ఆ టైంలో 5 అడుగుల 11 అంగుళాలు ఎత్తున్నారు. ఆయన బరువు వచ్చేసి 85 కేజీలు. యేసయ్య సిలువను మోసుకుంటూ గోల్కొతాకు వెళ్తుండగా 3 సార్లు జారి నేల మీద పడ్డారు. యేసయ్య నీటి కోసం దాదాపు 17 గంటల పాటు బాధపడ్డాడు. ఆయన యేసయ్య శరీరంలో మొత్తం 5480 గాయాలున్నాయి. ఆయన వీపు మీద మాత్రమే 150 లోతైన గాయాలున్నాయి. ఒక్కసారి కొరడాను ఆయన వీపు మీద వేయంగానే ఆ కొరడా ముళ్ళులకి ఆయన శరీరంలో ఉండే కండ కూడా బయటకు వచ్చేదంట. యేసయ్య తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు కదా, ఆ ముళ్ళ కిరీటం వల్ల యేసయ్య తలలో 17 ముళ్ళులు గుచ్చుకున్నాయి. నిజంగా ఎంత ఘోర మరణం అండి అసలు ఇది. ఆయన ఏం తప్పు చేయలేదు అసలు. అయినా కానీ చూడండి, యేసయ్య మొత్తం 6.5 లీటర్ల రక్తాన్ని చిందించారు. ఆయన 350 మంది సైనికులు మరియు 50 మంది గుర్రపు రౌతులు యేసయ్యను లాక్కొని కొరడాలతో యెరూషలేం వీధులంతటా కొట్టుకుంటూ తీసుకెళ్లారు. చూసారా ఈ మరణం ఎంత ఘోరంగా ఉందో? ఒక్క చిన్న నీడిల్నే మనం భరించలేకుంటే ఇంత పెద్ద ఘోరమైన మరణాన్ని పొందాడు యేసయ్య. నేను చెప్తుంది ఏంటంటే, నీ యొక్క అనారోగ్యం మానడానికి నీవు ఇంజెక్షన్ వేయించుకుంటున్నావు. మరి ఈ రోజున మన పాపం కొరకు యేసయ్య అంత ఘోరమైన శిలువ మరణాన్ని పొందాడు. ఆయన నువ్వు ఇంజెక్షన్ వేయించుకుంటే ఎలా అయితే నీ అనారోగ్యం మాయమైపోతుందో, మరి అంత ఘోర మరణాన్ని పొందిన యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టినప్పుడు మనలో ఉన్న పాపాలను మనం తొలగించుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున యేసయ్య శిలువ మరణం పొందినందుకు మనం ఆయన కొరకు ఏమిస్తున్నాం? ఆయన మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? కేవలం ఆయన నా బిడ్డలు పరిశుద్ధంగా బ్రతకాలి, పాపం అనే మార్గంలో